హలో క్యూటీస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కాఫీ విత్ కీర్తన. సో ఇవాళ మా ఆఫీస్లో సంథింగ్ ఒక డే ఉంది. అది సో మా కంపెనీలో ఫెస్ట్ ఉందన్నమాట. సో అందుకే ఇవాళ సాటర్డే హాలిడే, బట్ స్టిల్ వీ హ్యావ్ టు గో అండ్ పార్టిసిపేట్ అనమాట. అండ్ బై ద వే మనం అందులో సాంగ్ కూడా పాడుతున్నాము. సో అందుకని కాస్త ఎర్లీగా స్టార్ట్ అయ్యాము. అండ్ ఇవాళ అవుట్ఫిట్ వచ్చేసి ఐ విల్ షో. లైక్ ఇట్లా అవుట్ఫిట్ అంటే పెద్దగా ఏమి ఉండదు, సింపుల్గానే బట్ క్యూట్ ఉంటుంది. సో అదనమాట. ఇంకా మనము లేట్ చేయకుండా అక్కడికి వెళ్ళి కలుసుకుందాము. ఇవాళ ఎలా జరగబోతుందా అనేది ఒక చిన్న క్లిప్స్ అండ్ బ్లాగ్ తీద్దాం అనుకున్నాను. చూద్దాం మరి ఎలా వస్తుందో. సంవత్సరం అంతా కష్టపడితే ఎప్పుడో లేని ఒక ఈవెంట్, అంటే సంవత్సరంలో ఒక ఈవెంట్, ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు కార్పొరేట్లో. ఇంకా అప్పుడే కండక్ట్ చేసినప్పుడే తనివి తీరా ఎంజాయ్ చేయాలనే రూల్ మాకుంటుంది. సో మేము వచ్చేసి ఈ ప్లేస్ వచ్చేసి ట్రిడెంట్ అనమాట, మన హైదరాబాద్లో ఉన్న హోటల్. సో ఫస్ట్ టైం అయితే విజిట్ చేస్తాను నేను. ఇంకా వెళ్ళగానే లైక్ వాళ్ళు మామూలుగా అటెండెన్స్ నోట్ చేసుకుంటారు, ఎవరెవరు వచ్చారు ఎవరెవరు రాలేదు అని. సో జస్ట్ లైక్ దాట్, అదొక చిన్న ఫార్మాలిటీ లాగా. సో ఇంకా చెప్పాను కదా, నేను సాంగ్స్ పాడడానికి వెళ్ళాలి కాబట్టి ప్రాక్టీస్ చేయడానికి అని చెప్పేసి ముందే పిలిచారు. సో ఇంకా అలా చిన్న ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత వీ హ్యాడ్ అవర్ లంచ్లోకి అంటే ఎన్ని వెరైటీస్ ఉన్నా మళ్ళీ మన ఇంట్లో ఉన్న పప్పన్నమే చాలా టేస్టీగా ఉంటుందని నా ఫీలింగ్. అదేంటో 5 స్టార్ హోటల్లో నాకు ఎప్పుడు నచ్చదు. నార్మల్గా కింద లైక్ పానీపూరి బండి దగ్గరైనా టేస్టీగా ఉంటుంది, కానీ మరి 5 స్టార్ హోటల్లో ఎందుకు నాకు నచ్చదో నాకు నిజంగా తెలియదు. వాళ్ళు అక్కడ చాలా వెరైటీస్ పెడతారు, బట్ స్టిల్ ఐ డోంట్ అంటే అబ్బా ఇది బాగుంది ఇక్కడే తినాలి తింటే అన్నంత ఫీలింగ్ అయితే నాకు రాదు. మరి మీ ఎక్స్పీరియన్స్ కూడా అలాగే ఉంటుందా? మేబీ వాళ్ళు చాలా హైజీనిక్గా చేస్తారు, అందుకనే అలా ఉంటుందేమో అని నా ఫీలింగ్. ఏమంటారు మీరు, నాతో అగ్రీయా? బట్ ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి, మిరపకాయలు కూడా పెట్టారు. మరి అదేంటో, అదేం ట్రెడిషనో నాకైతే అర్థం కాలేదు. చూడగానే షాక్ అయ్యా, ఇదేంటి పచ్చిమిర్చి కూడా ఇట్లా పెట్టేస్తారా అని. అది కూడా ఒక వెరైటీ ఆఫ్ ఫుడ్ ఐటమ్ కింద కన్సిడర్ చేశారు. ఐ వాజ్ షాక్డ్. ఇంకా సో అలా డిఫరెంట్ వెరైటీస్ ఇప్పుడు మీకు చూపిస్తున్నట్టుగా నేనైతే ఇలా అన్నీ టేస్ట్ చేయలేదు, జస్ట్ మీకోసం అలా క్లిప్స్ తీసుకున్నాను. ఇక మొత్తానికి వాళ్ళు పెట్టిన వెరైటీస్ అన్నీ ఎంజాయ్ చేసి అలా కాస్త సైట్ సీయింగ్కి వెళ్ళాను. చూడటానికి నాకు అక్కడ అంటే లైక్ క్యాప్చరింగ్కి చేసే అంత ఆర్కిటెక్చర్ అయితే ఎక్కువగా లేదు, బట్ ఓకే పాష్ అండ్ క్లీన్గా అయితే ఎన్విరాన్మెంట్ ఉండే. సో నాకు అక్కడ నచ్చింది ఈ ఒక్క స్టేర్స్ అనమాట. ద వే దే కన్స్ట్రక్టెడ్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇది వచ్చేసి చిన్న పూల్లో వాళ్ళు సన్ఫ్లవర్స్తో అలా కాస్త చిన్న డెకరేటివ్ ఐటమ్స్గా చేశారు. సో ఇట్ లిటరలీ గ్రాబ్ మై వ్యూస్ అనమాట. నాకు చాలా బాగా నచ్చింది ఈ కార్నర్ అయితే. ద వే దే డిజైన్ అండ్ ఆ స్టేర్స్ కూడా మస్తు అనిపించింది. చూడగానే ఒక థాట్ వచ్చింది, అబ్బా మనం ఇల్లు కట్టుకున్న ఇట్లాంటి వ్యూలో కట్టుకుంటే సూపర్ ఉంటుంది కదా అని ఒక చిన్న థాట్ వచ్చింది. కళలు కనడంలో తప్పేముంది, కళలు ఎలాగో ఫ్రీయే కదా, కానీ కళని నిజం చేసుకోవాలంటేనే కాస్త కష్టపడాలి. బట్ ఈ కళ చాలా కాస్ట్లీ అనిపించింది. ఇంకా సర్లే అని మిగిలిన సైట్ వ్యూస్ కూడా చూస్తుండే. సో ఇది వచ్చేసి పైన నెక్స్ట్ ఫ్లోర్ అనమాట. సో అక్కడ మామూలుగా రూమ్స్ అనేటివి ఉన్నాయి. సో అక్కడ మనకి ఎవరైనా లైక్ హోటల్లో చెక్ ఇన్ చేసిన వాళ్ళు ఉంటారు. సో ఇదంతా మొత్తానికి ఇలా ఒక సైట్ వ్యూ అవ్వగానే కల్చరల్ ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. సో చాలాసేపటి నుంచి దీనికోసమే వెయిట్ చేస్తుంటాం మేమందరం. సో ఎట్ లాస్ట్ ఆ టైం వచ్చేసింది. మరి నాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. అలా ఒక వెల్కమ్ సాంగ్, చిన్నపాటి డ్రమ్స్ మోగిచ్చేసిన తర్వాత అసలైన కల్చరల్ ఫెస్ట్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఇది వచ్చేసి వీటిని ఏమంటారు, ఫ్యాషన్ వాక్ అనమాట. అంటే అందరూ ఒక్కొక్క క్యారెక్టర్ తీసుకొని దే ఆర్ ఇన్ టు దాట్ అండ్ యాక్టింగ్ లైక్ దాట్. ఐ లిటరలీ ఎంజాయ్డ్ దిస్ ఫేస్ అనమాట. సో నాకు అనిపించింది, అబ్బా నేను కూడా చేయాల్సిందే అని. కానీ మనకు సూట్ అయ్యే పని చేస్తే కాస్త బాగుంటుంది. అందుకని నాకు సూట్ అయ్యే కేటగిరీని ఎంచుకొని నేను కూడా పార్టిసిపేట్ చేశాను. ఎలా అంటే పార్టిసిపేట్ చేసినందుకు మంచి అప్రిషియేషనే దక్కింది. అప్పుడు అనిపించింది, అబ్బా ఇంకాస్త బెస్ట్గా పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సిందే అని.
బట్ ఇట్స్ ఓకే, నెక్స్ట్ టైం బెటర్ లైక్. మీన్ వైల్ ఇది బాహుబలి యాక్టింగ్ కూడా చేశారు, మామూలుగా లేకుండా. ఐ లిటరలీ ఎంజాయ్డ్ అనమాట. సో మరి మీకు ఒక్కొక్క క్యారెక్టర్ చూపిస్తాను, మీకే క్యారెక్టర్ బాగా నచ్చిందో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. కార్పొరేట్ ముత్యాలు వర్కే కాదండో, ఇలాంటి క్యారెక్టర్స్ని కూడా అద్దరు కొట్టేశారు. అలా ఎలా ఉందో సినిమాలో అలా దించేశారు. ఇది వచ్చేసి బాహుబలి దేవసేన క్యారెక్టర్, మీరే చూసారుగా, ఒక చిన్న డాన్స్ స్టెప్తో అద్దరు కొట్టేశారు. నాకైతే బాహుబలి దేవసేన యాజ్ ఇట్ ఈస్గా అనిపించారు, చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది? నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. దీంతోనే అవ్వలేదండో, నెక్స్ట్ వచ్చేసి మాస్టారు అంటూ పేపర్లు ఎగరేసినట్టుగా పర్ఫార్మెన్స్ కూడా మామూలుగా లేదు, సూపర్. ఇక నెక్స్ట్ పర్ఫార్మెన్స్ RRR అనమాట. ఏమాత్రం తగ్గకుండా ఆ డైలాగ్స్, ఆ డాన్స్ స్టెప్లు ఆహా అద్దరహు అని చెప్పేసేయాలి. వాళ్ళని వీళ్ళని కాకుండా ఆల్మోస్ట్ ఆల్ అందరి క్యారెక్టర్స్ని కవర్ చేశారు, అన్ని హిట్ క్యారెక్టర్స్. నెక్స్ట్ క్యారెక్టర్ మహానటి, మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉండాలి. సో ఇలా మా ఫ్యాషన్ వాక్ అయితే ఏ మాత్రానికి తగ్గకుండా టాలీవుడ్ రేంజ్లో జరిగింది. ఐ లిటరలీ ఎంజాయ్డ్ ఇట్. అండ్ నేను ఇందులో లేను అని చెప్పేసి మస్తు ఫీల్ అయిందే. బట్ ఇట్స్ ఓకే, అప్పుడప్పుడు అనిపిస్తుంది కదా మనకు సూట్ అయ్యే పనులు చేస్తే బాగుంటుందని. సో అందుకే నేను ఇందులో ఇన్వాల్వ్ అవ్వలేదు. ఇక మన అందరినీ చేసి బాలయ్య బాబుని ఎలా వదిలేస్తాం చెప్పండి. సో అందుకే ఈ క్యారెక్టర్ కూడా ఇంక్లూడ్ చేశారు. మా సార్ మామూలుగా చేయలేరు, చించేశారు అంతే. మీరేమంటారు? గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్ అంటూ మన పవన్ కళ్యాణ్ సార్ కూడా వచ్చేసారు. సో అదనమాట గైస్, మొత్తానికి ఫ్యాషన్ వాక్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఘట్టం వచ్చేసి డాన్సెస్, కొరియోగ్రఫీ డాన్స్ అనమాట. అదొక థీమ్ ఉండే. సో కొరియోగ్రాఫర్స్ మామూలుగా చేయలేదు, అద్దర కొట్టేశారు. నాకు నీకు నోకియా ఇక రేపో మాఫియా క్యాపచినో కాఫియా సోఫియా అంటూ మన కోరియోగ్రాఫర్స్ మామూలుగా అదరగొట్టలేదు. కింద పైన ఊపు బాలయ్య బాబు తోపు లెవెల్లో డాన్స్ చేశారు. మరి కోరియోగ్రాఫర్స్ అంటే ఆ మాత్రం ఉంటుంది కదా. దానికి కళ్ళకు మాత్రం ఫీస్టే అనుకోండి, మామూలుగా లేదు, ఒక పండగే. ఇక నేనైతే చూశాను, మరి ఇప్పుడు మీ టర్న్ చూసేయండి. మరి డిఫరెంట్ డాన్సెస్, డిఫరెంట్ డాన్స్ ఫామ్స్. బై ద వే మీ ఫేవరెట్ డాన్స్ ఏంటో కింద కమెంట్లో మెన్షన్ చేయండి. ఇంకా ఈ సాంగ్స్ ప్లే చేస్తే కాపీరైట్ స్ట్రైక్ వస్తుందని ఏదో నాకు నచ్చిన మ్యూజిక్ అయితే యాడ్ చేశాను. బట్ నిజంగా సాంగ్స్ అంటే మూవీ సాంగ్స్తో డాన్స్ చూస్తేనే కదా ఒక కిక్ ఉంటుంది. గర్ల్స్ అండ్ బాయ్స్ ఏమాత్రం తగ్గకుండా మామూలు కాంపిటీషన్ కాదు, సూపర్ కాంపిటీషన్ ఇచ్చారు. డాన్సెస్ అయితే అన్నీ కూడా అదిరిపోయాయి, నాకు చాలా బాగా నచ్చాయి. సో రొటీన్ నుంచి అలా కాస్త బ్యాక్కి వెళ్ళి మళ్ళీ రీఛార్జ్ అవ్వడానికి ఇలాంటి ప్రోగ్రామ్స్ మస్ట్ అండ్ షుడ్ కార్పొరేట్లో. ఏమంటారు? మీరు నాతో అగ్రీయా? ఇక మొత్తానికి డాన్స్ పర్ఫార్మెన్స్లు అయితే అయిపోయారా భయ్యా. ఇక మన ఘట్టం వచ్చింది. అదే అండి, మనం తెలుసు కదా, అలా కాస్త గొప్ప సింగింగ్లో కొంచెం పర్వాలేదు, వినొచ్చు ఒకసారి. అందుకనే అలా ఒకసారి గివ్ ఇట్ ట్రై అని చెప్పేసి ట్రై చేసాము. అదేంటో ఆ రోజు నా రోజు అనుకుంటా మనకే వచ్చింది అవార్డు. సో లైఫ్లో ఫస్ట్ టైం సింగింగ్కి దట్టు అంత పెద్ద స్టేజ్ మీద అవార్డు తీసుకోవడం చెప్పదగిన విషయమే అని చెప్పుకోవాలి. సో అందుకని దాన్ని క్యాప్చర్ చేసుకొని నాకు మెమరీగా అండ్ మీ అందరికీ చూపించేలా ఇలా నేనైతే నా వీడియోలో ఇంక్లూడ్ చేసుకున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ దట్ మూమెంట్. ఫ్రస్ట్రేషన్కైనా ఫన్కైనా ఒక ఎండ్ అంటూ ఉంటుంది కదా. ఆ రోజు మాకు డిన్నర్తో ఎండ్ అనమాట. సో ఈవెంట్ అయిపోయింది, ఇంకా వీ హ్యావ్ టు హ్యాడ్ అవర్ డిన్నర్ అండ్ లీవ్ టు హోమ్ అనమాట. సో డిన్నర్లో అయితే మామూలు వెరైటీస్ లేవు, బట్ తినడానికి కడుపులో స్పేస్ కూడా లేదు, బికాస్ మధ్యలో కొన్ని స్నాక్స్ వచ్చాయి. సో అవి తింటూ ఇంకా డిన్నర్ తినడానికి స్పేస్ కూడా లేకుండే. సో వీ హ్యాడ్ దీస్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ అనమాట. అండ్ స్వీట్స్లో మెనూ బాగుంది, గులాబ్ జామున్ అండ్ ఇంకో ఏదో కేక్ లాగా ఉంది, అది పెట్టారు. బట్ ఐ హ్యాడ్ మై గులాబ్ జామున్. సో అదనమాట ఇవాల్టి బ్లాగ్.
అండ్ ఇంకో విషయం, ఇక్కడ దాకా నా వీడియో చూసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ ఎంకరేజ్ మీ అండ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్ డౌన్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది. అండ్ ఫైనల్ టచ్గా ఇలా డీజే అయితే ప్లే చేశారు. సో అలా డీజేతో అయితే ఈవెంట్ ఎండ్ చేసాము. అండ్ దీస్ ఆర్ మై టీమ్ మెంబర్స్. సో అలా టీమ్ ఫోటోగ్రాఫ్స్ కొన్ని తీసుకున్నాను. ఇంకా డే అయితే ఎండ్ అవ్వడానికి వస్తుంది. సో దాట్స్ ఆల్ ఫర్ టుడేస్. అండ్ ఈ వ్లాగ్కి ఇంతే. ఐ హోప్ మీ అందరు బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. చిన్నప్పుడు ఎప్పుడో అనుకున్నా సింగింగ్ షోలో పార్టిసిపేట్ చేయాలి, ప్రైజ్ రావాలని. అక్కడ అది ఎలాగో అవ్వలేదు, కానీ అట్లీస్ట్ అంటే ఈ మూమెంట్ రావడం, ఈ మూమెంట్ క్రియేట్ అవ్వడం లిటరల్లీ నాకు చాలా బాగా నచ్చింది, చాలా బాగా అనిపించింది కూడా. సో మన ఇమాజినేషన్ రియాలిటీలోకి వస్తే మస్తు ఉంటుంది. దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్. హోప్ నా ఈ ట్రిడెంట్ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. అంతే మరి, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు స్టే ట్యూన్డ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బై బాయ్.